హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో వచ్చేసి బ్రెడ్ చీజ్ శాండ్విచ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట స్నాక్స్ పిల్లలకు తినడానికి చాలా బాగుంటుంది. బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు అండి. ఈ బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దామండి. ఈ శాండ్విచ్ ఎలా తయారు చేయాలనేది చూసే ముందు ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్ నొక్కండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఈ బ్రెడ్ చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దాము. ఈ బ్రెడ్ చీజ్ శాండ్విచ్ కోసం ఫస్ట్ వచ్చేసి మన ఆనియన్స్ అండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఒక 3 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అండి, ఒక పెద్ద సైజ్ టమాటా అని ఇలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెద్ద సైజ్ టమాటా ఒకటి, పచ్చిమిర్చి అండి 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ మాత్రం కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లికాడలు అండి, చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి అండి, జస్ట్ కొద్దిగా అండి, చాలా అంటే చాలా కొద్దిగా, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ కారం అవుతుంది. కొద్దిగా మన టేస్ట్ కోసం అని చెప్పేసి కొద్దిగా అండి, జస్ట్ కొద్దిగా వచ్చేసి మిరియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి అండి, జీలకర్ర వేయించేసి మొత్తం మిక్సీ పట్టేసుకొని ఆ పొడి వచ్చేసి 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఉప్పు వచ్చేసి 1 స్పూన్ అండి. నెక్స్ట్ చాట్ మసాలా అండి 1 స్పూను. నెక్స్ట్ ధనియాల పొడి, కొద్దిగా అంటే కొద్దిగా ధనియాల పొడి. నెక్స్ట్ కొద్దిగా పసుపు అండి, పించ్ ఆఫ్ అంటారు చూడండి, అలా కొద్దిగా పసుపు. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత బాగా కలపండి, బాగా మిక్స్ చేయండి. ఇవి చాలా ఇదైతే పిల్లలకైతే సాయంకాలం పూట స్నాక్స్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మనం బయట తెచ్చుకుంటాం కానీ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ వచ్చేసి బర్గర్ కూడా కొద్దిగా బాగుండదండి, టేస్ట్ కొద్దిగా వేరే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏమంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఫుడ్. బయట వచ్చేసి వాళ్ళు ఏమేమి వాడుతుంటారో మనకు తెలియదు కదా. ఇంట్లో అయితే మనము నీట్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్డే అండి ఇది. చూడండి, ఇదైతే మొత్తం బాగా మిక్స్ చేసేసాము. ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన ఉంచుకుందామని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చి నేను చూడండి 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అందులో వచ్చేసి ఒక స్లైస్ తీసుకోండి ఇలా. దీని మీద వచ్చేసి మనం టమాటా కెచప్ అండి, టమాటా కెచప్ ఉంటుంది కొద్దిగా అప్లై చేసుకోండి. మీరు రెడ్ చిల్లీ కెచప్నే అప్లై చేసుకోవచ్చు, నేనైతే టమాటా కెచప్ అప్లై చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనము కలిపి పెట్టుకున్నాం కదండి, మొత్తం మిక్స్ వచ్చేసి దీనిపైన పెట్టేసుకోవాలి. మీరు పెప్పర్ జీలకర్ర పొడి కావాలంటే మీరు పైన చల్లుకోవచ్చు అండి. నేనైతే ఇలా కలిపేసి మొత్తం పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం కలిపేసాను నేను. మీరు కావాలంటే పైన చల్లేసుకోవచ్చు అండి. ఇలా మనకు బయట వచ్చేసి ఇలా చీజ్ స్లైసెస్ దొరుకుతాయండి. చూడండి ఇలా ఉంటాయి. మనం చూడండి ఇలా ఓపెన్ చేసేసి దీనిపైన ఇలా పెట్టేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్రెడ్ స్లైస్ అండి. చూడండి, దీనికైతే నేను టమాటా కెచప్ ఏమి అప్లై చేయలేదు, కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిపైన ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి బాగా కొద్దిగా పూర్తి గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ కొద్దిగా అలా బరువు పెట్టేసేయండి, కొద్దిగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే ప్రిపేర్ చేద్దామండి. మీరు కావాలంటే మయోనైజ్ కూడా వాడచ్చండి. నేనైతే మయోనైజ్ వాడడం లేదు, ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా ఇష్టపడాలండి మయోనైజ్ అంటే, మాకు ఇష్టం ఉండదు అసలు, అందుకని చెప్పేసి మయోనైజ్ మీరు తినము. నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమము మక్తాకు. ఇందులో వచ్చేసి మీరు క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యాప్సికము, క్యారెట్, ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ దీనిపైన వచ్చేసి చీజ్ స్లైస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైస్. నెక్స్ట్ ప్రెస్ చేయడమే అండి, ఎందుకంటే ఇలా ప్రెస్ చేస్తే మనకు విడిపోకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి మనం ప్రెస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఏదైనా ప్యాన్ పెట్టేసుకోండి. నేను దోశ పైన పెట్టాను. పెట్టేసి జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ అండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బ్రెడ్ శాండ్విచ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇలా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసినాం అది అనేసి జస్ట్ కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు ప్రెస్ చేయొద్దండి, మీకు వేడి లేదన్నప్పుడే ఇట్లా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ప్రెస్ చేస్తే రెండింటికి వచ్చేసి ఈ రెండు వచ్చేసి విడిపోకుండా ఉంటాయి, అందుకని చెప్పేసి ప్రెస్ చేస్తున్నాను నేను.
ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఇంకో టర్న్, రెండో సైడ్ వచ్చేసి మనం టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా ప్రెస్ చేయండి. దీనిపైన వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండి, మరి జస్ట్ కొద్దిగా అండి, ఆయిల్ కూడా ఏం పట్టదు. మనం ఏమంటే కలర్ కోసం అని చెప్పేసి ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఈ శాండ్విచ్ అయితే చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి కలర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇది మాడిపోయింది అనుకోద్దండి మీరు, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి, మనం పక్కకు తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో శాండ్విచ్ అండి, జస్ట్ కొద్దిగా ఆయిల్, శాండ్విచ్ ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేయాలి. హీట్ తగిలితే మాత్రం చేయొద్దండి, ఏదైనా స్పూన్ వాడేసి ఇలా ప్రెస్ చేసుకోండి. నేను చెప్పాను కదండి, మీరు అలాగే ప్రెస్ చేయొద్దండి. ఇంకో వైపు టర్న్ చేసుకున్నాము, చాలా తొందరగా అయిపోతుందండి. జస్ట్ వచ్చేసి మనకు 10 minutesలో అయిపోతుంది. చూడండి మళ్ళీ ప్రెస్సింగ్, కొద్దిగా ఆయిల్. ఫ్లేమ్ వచ్చేసి హైలో మాత్రం పెట్టొద్దండి, మీడియంలో పెట్టుకొని ఇలా రెండు వైపులా టర్న్ చేసేసుకొని చూడండి ఫ్రై చేసేసుకొని. చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చూడండి ఇలా తిప్పుతుంటే కూడా మీకు ఇది ఓపెన్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు ఇది కూడా అయిపోయిందండి, దీన్ని కూడా వచ్చేసి పక్క తీసేసుకుందాము. మనం వచ్చేసి శాండ్విచ్ని వచ్చేసి కట్ చేసేద్దాము. మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు అండి. ఇలా ట్రయాంగిల్గా కట్ చేసుకోవచ్చు, 4 బాక్సెస్గా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. మీరు అయితే ఇలా ట్రయాంగిల్ కట్ చేస్తున్నాను. ఇలా పిజ్జా కట్ అంటే కట్ చేసుకోండి, లేదంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు మీరు. చూడండి అయితే కట్ చేశాను. చూడండి లోపల ఎలా ఉందో, మన చీజ్ అనేది మొత్తం వచ్చేసి మెల్ట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, స్లైసెస్ మాదిరి లేకుండా మొత్తం మెల్ట్ అయిపోయింది, మొత్తం కలిసిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మనకైతే బ్రెడ్ చీజ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట తెచ్చుకునే బదులు పిల్లలకి ఇలాగే ఇంట్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకి ఈవినింగ్ కూడా స్నాక్స్ కానీ చాలా బాగుంటుందండి. లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. కామెంట్ మనం కంపల్సరీ చేయండి, మీరు చేసుకొని ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, ఇంకా నేను ఈ బ్రెడ్తో వచ్చేసి చాలా రెసిపీస్ ఉన్నాయి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తానండి అవి కూడా వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు, నమస్తే.